అండి ఇంకా నా పూజ అయితే అయిపోయింది. వాళ్ళైతే చాలా లేట్ అయిపోయింది. కానీ ఫోటోలు క్లీన్ చేసుకొని దీపారాధన చేశారు. కానీ చాలా టైం అయిపోయింది. అమ్మవారైతే నా కోసం పువ్వు ఇచ్చింది. ఎందుకంటే నేనైతే ప్రత్యేకంగా పూలైతే పెట్టుకోనండి. అమ్మవారు ఇస్తే పెట్టుకుంటాను. అయితే నాకు విష్ణుమూర్తి ఫోటో మీద పువ్వు అయితే పడేశారండి. వాళ్ళ ఆశీస్సులు దేవుళ్ళు ఇస్తే పెట్టుకోవాలని నేనైతే ఆలోచిస్తాను. ఎప్పుడో ఒకసారి, రోజు ఇవ్వరు, అలా ఎప్పుడో ఒకసారి ఇస్తూ ఉంటారు, పడుతూ ఉంటాయి. మీ పూజలు అందరూ అయిపోయాయండి. నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను. అదేంటంటే న్యూ ఇయర్ వస్తుంది కదండి. న్యూ ఇయర్ మనం 12 గంటలకి ఎప్పుడైనా సరే దీపారాధన చేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటే మనకు ఆ సంవత్సరం అంతా బాగుంటుంది. బయట తిరిగి బయట అవి ఇవి తిని ఆ కేకులు కట్ చేసుకోవడం కాదండి. ఇంట్లో ఉన్న దేవుడి మందిరంలో దీపం పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా కూడా ఆ దేవుడి దీపారాధనతో మనం కూడా చాలా అంటే చాలా బాగుంటామని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే అలానే చేస్తాను. నేను అన్ని సాయంత్రమే దీపాలలో ఆయిల్ అవన్నీ పోసేసుకొని పెట్టుకొని 12 కాగానే దీపారాధన అయితే చేసుకుంటానండి. మళ్ళీ తెల్లారి లేసి కూడా మళ్ళీ దీపారాధన చేసుకుంటాను. ఎవరికైనా నచ్చినట్టయితే అలా ట్రై చేయండి. ఎందుకంటే దేవుణ్ణి ప్రార్థించాలి. మనం ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చర్చిలకు వెళ్ళి వాళ్ళు చర్చిలకు వెళ్తారు. చూసారా, వాళ్ళంతా చర్చిలో గడిపి దేవుని ప్రార్థనలోనే ఉంటారు. మనమేనండి ఈ కేకులు కట్ చేసుకుంటూ బండ్ల మీద తిరుగుతూ అలా ఇలా ఉంటాము. కానీ మనం కూడా గుళ్ళకి వెళ్ళి దీపారాధన చేసి దేవుడు ఆరాధన చేస్తే మనకి, మన పిల్లలకి, ఉన్న వాళ్ళకి అందరికీ మంచి జరిగిద్దని నేను అనుకుంటున్నాను. ఏంటా ఈ సోది అనుకోకపోతే మంచి చెప్తున్నాను అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పాటించండి. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ అండి. నా పూజ అయితే అయిపోయింది. మీ పూజ అయిపోయిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.